ఒక డెలివరీ బాయ్ కోటీశ్వరుడు ఎలా అయ్యాడు? గెలిచేందుకు అతను ఎంచుకున్న మార్గమేంటి? ఫ్లిప్కార్ట్ మార్చిందా? ఫ్లిప్కార్ట్ను మార్చాడా? గెలవాలంటే నిలవాలి, నిలిస్తేనే గెలుస్తాం అంటున్న ఒకనాటి డెలివరీ బాయ్ కథేంటి? తెలుసుకోవాలనుకుంటున్నారా? నిజమే, జీవితంలో గెలవాలి, సాధించాలి, మార్గదర్శకంగా నిలవాలి అనుకునేవారికి అతనే ఒక స్ఫూర్తి ప్రదాత. ఒంటరి జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ఎదురుదెబ్బలు. దెబ్బ తగిలిన ప్రతిసారీ నీరసించేవారు ఎందరో. అటువంటి వారికి డెలివరీ బాయ్ జీవితమే ఒక పాఠం, గుణపాఠం. నేను ఖచ్చితంగా సాధిస్తాను అనుకునేవారికి అతనే ఒక సత్యం, కళ్ల ముందు కనిపించే జీవన సత్యం. అతని పేరు అంబూర్ అయ్యప్ప. ఒకనాడు తాను డెలివరీ బాయ్గా పనిచేసే ఫ్లిప్కార్ట్ సంస్థలోనే లక్షలు జీతం తీసుకునే స్థాయికి ఎదిగిన శిఖర సమానుడు అయ్యప్ప. తమిళనాడులోని అంబూరు బిర్యానీకి, తోళ్ల పరిశ్రమకు ప్రసిద్ధి. ఆ ఊరికే చెందిన అయ్యప్ప జీవితం చీకటి వెలుగు రంగేళి అని చెప్పవచ్చు. ఆర్థికంగా పేద కుటుంబమే అయినా హోసూరులో డిప్లొమా పూర్తి చేశాడు. చదువు పూర్తయ్యాక ప్రఖ్యాత ఆటోమొబైల్ సంస్థైన అశోక లేలాండ్లో అప్రెంటిస్గా కెరీర్ మొదలుపెట్టాడు. అన్నీ సక్రమంగా కుదురుకుంటున్నాయి అనుకునే సమయంలో 2009లో ఆ ఉద్యోగం పోయింది. ఒక రకంగా అయ్యప్ప జీవితం మలుపు తీసుకోవడానికి ఇదే కారణంగా నిలిచింది. తర్వాత అక్కడ్నుంచి ఫస్ట్ ఫ్లైట్ కొరియర్ సర్వీస్లో కొరియర్ బాయ్గా బెంగళూరులో జీవితాన్ని ప్రారంభించాడు. 4 ఏళ్ల కెరీర్లో దక్షిణ బెంగళూరుకు వచ్చే లాజిస్టిక్స్ను పర్యవేక్షించే స్థాయికి చేరుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా కెరీర్లో ఎదగాలంటే విద్యార్హతలు పెంచుకోవాలనే విషయం అర్థమైంది. ఎందుకంటే ఎంత అనుభవం ఉన్నా సరైన క్వాలిఫికేషన్ లేక వెనుకబడ్డంతో తెలిసిపోయింది. విద్యార్హతలు మెరుగుపరుచుకునే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. అనుకున్న చదువును పూర్తి చేశాడు. మళ్లీ మాతృ సంస్థలో ఉద్యోగాన్ని వెతుక్కుంటూ వచ్చాడు అయ్యప్ప. అతనికి ఫస్ట్ ఫ్లైట్ సర్వీసెస్ మొండిచేయి చూపించింది. ఇక వేరే దారి లేక మరో సంస్థలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లాడు. అదే ఫ్లిప్కార్ట్. అప్పటికి ఆన్లైన్లో పుస్తకాలను మాత్రమే విక్రయించే సంస్థగా పేరు పొందిన ఫ్లిప్కార్ట్ లాజిస్టిక్స్లో ప్రవేశించాలని తహతహలాడుతోంది. అందుకోసం సరైన వ్యక్తి కోసం అన్వేషిస్తోంది. ఇక్కడే ఫ్లిప్కార్టుకు అయ్యప్ప అవసరమయ్యాడు. అయ్యప్పకు ఫ్లిప్కార్ట్ ఆసరాయింది. ఇంకేముంది, ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకులైన సచిన్ బన్సల్, బిన్నీలను అయ్యప్ప నేరుగా కలిశాడు. అతడికి ఉద్యోగం వెంటనే ఖరారు చేశారు వారు. ఇక్కడే మరో విచిత్రం ఏంటంటే, ఉద్యోగం ఖరారైనా అపాయింట్మెంట్ ఇవ్వడానికి అక్కడ హెచ్ఆర్ మేనేజర్ లేడు. అంటే హెచ్ఆర్ లేకుండా, అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండా ఏడాది పాటు ఫ్లిప్కార్ట్లో ఉద్యోగం చేశాడు మన అయ్యప్ప. ఈ 8 ఏళ్ల కాలంలో ఫ్లిప్కార్టుతో పాటు అయ్యప్ప కూడా వేగంగా ఎదిగాడు. పలు సందర్భాల్లో సచిన్, బిన్నీలతో చర్చించే సమయంలో వారితో విభేదించిన అంశాలు ఉన్నాయంటాడు అయ్యప్ప. అయినా వాటిని అమలు చేయడంలో ఏమాత్రం వెనుకాడేవాడ్ని కాదంటాడు. బహుశా తాను జీవితంలో ఎదగడానికి ఇదో ముఖ్య కారణమని ఒకంత గర్వంగా చెబుతాడు అయ్యప్ప. ఫ్లిప్కార్ట్లో చేరాలనే నా నిర్ణయం చాలా కరెక్ట్, అందులో సందేహం లేదు అని కూడా అంటాడు. తొలినాళ్లలో అయ్యప్ప అందుకున్న వేతనం 8,000 రూపాయలు. ఇప్పుడు అతడి జీతం అక్షరాల 6 లక్షలు. అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్న అయ్యప్పకు కంపెనీ షేర్లు కూడా కట్టబెట్టింది. ప్రారంభంలో తక్కువ ధర ఉన్న షేర్లు కాస్త ఫ్లిప్కార్ట్ ప్రగతి పథంలో దూసుకు వెళ్లడంతో భారీ ధర పలికాయి. పెళ్లి కోసం ఓసారి, తరువాత మరోసారి షేర్లను విక్రయించాడు అయ్యప్ప. తన భార్య, తల్లి, నానమ్మతో కలిసి ఉండే అయ్యప్ప 10 ఏళ్ల కిందట ఏ ప్రాంతంలో ఉన్నాడో ఇప్పుడూ అక్కడే ఉంటున్నాడు. నడుచుకుంటూ ఆఫీస్కెళ్లేవాడు. ఇప్పుడు ఓ స్కూటర్పై వెళుతున్నాడు. కారు కూడా కొనుక్కోలేదు. అయ్యప్ప పనితీరు పట్ల బిన్నీ, బన్సల్ ముగ్ధులయ్యారు. ఏ బుక్స్ పెండింగ్లో ఉన్నాయి, ఏ కస్టమర్లకు డెలివరీ పెండింగ్లో ఉంది, కస్టమర్ ఎప్పుడు కాల్ చేశాడు, ఆర్డర్ ఏ స్థాయిలో ఉందనే విషయాలను సిస్టంలో చూడకుండానే అయ్యప్ప చెప్పేయగలడు. ఆర్డర్లను త్వరగా చేర్చేందుకు అతడు సమర్థవంతమైన విధానం రూపొందించాడు అంటూ అయ్యప్పపై బిన్నీ, బన్సల్ ప్రశంసల వర్షం కురిపించేవారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.